ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు అంజుని పిలుస్తున్నా? ఏమైనా కావాలా? అది కాదండి, అంజు నన్ను పిలిచినట్టు అనిపించింది. అంజు పైన స్కూల్కి రెడీ అవుతుంది, నిన్నెలా పిలుస్తుంది? లేదండి, ఇందాక నేను బెడ్ మీద కూర్చోబోతూ కాస్త స్లిప్ అయ్యాను. వెంటనే అమ్మా జాగ్రత్త అని వాయిస్ వినిపించింది. అంజు వాళ్ళు నిన్ను మిస్ అమ్మా అని కదా పిలుస్తారు? అవునండి, మరి అమ్మా జాగ్రత్త అని ఎవరన్నారు? భాగి, ఎవ్వరూ అనలేదు, నీ ఇల్యూజన్ అయి ఉంటుంది. అయ్యో, ప్రేమ కాదండి, నేను చాలా స్పష్టంగా విన్నాను. అది చిన్నపిల్ల గొంతే. కానీ ఇక్కడ ఎవరూ లేరు కదా. అదే అర్థం కావట్లేదండి, నన్నెవరో పిలిచినట్టు. ఎవరూ పిలవలేదు, నిజంగానే నువ్వు భ్రమపడ్డావు. ఏమండి, ఏంటి? నాకు నిజంగానే ఆ పిలుపు వినిపించిందండి, నేను అబద్ధం చెప్పట్లేదు. ఓకే బాగి, నాకు కిచెన్లో పనుంది, పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి, మీరు నన్ను నమ్మట్లేదు కదా. ఇదిగోండి, ఈ పాప ఫోటోను చూస్తూ మీరు చెప్పినట్టు వాకింగ్ చేస్తూ అలాగే అటువైపు వెళ్ళాను. ఇదిగో ఇలా తట్టుకొని ఇలా పడబోయాను. అప్పుడే అమ్మా జాగ్రత్త అని వాయిస్ వినిపించింది. నిజమండి. ఓకే బాగి, ఇప్పుడు మళ్ళీ ఆ సీన్ రీక్రియేట్ చేసి నాకు చూపించాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరో పిలిచారు, ఐ ట్రస్ట్ యూ. బాగి, స్టవ్ మీద పాలు పెట్టొచ్చాను, నేను వెళ్ళాలి. ఏమండి, మీ డాడీ నన్ను నమ్మట్లేదు, నాకు అర్థమైంది. నువ్వా పిలిపినావా? నన్నెవరు పిలిచారో చెప్పు. కొంప తీసి నువ్వు కానీ పిలవలేదు కదా? ఓహో, నాకెప్పుడు ఏ ఆపదొచ్చినా నువ్వు నా పక్కనే ఉంటావని చెప్పావు కదక్కా. అంటే ఇప్పుడు నేను కింద పడబోతుంటే నాకు జాగ్రత్త చెప్పింది కూడా నువ్వేనా అక్క? నా కడుపులో ఉండి అమ్మ జాగ్రత్త అని నువ్వు నాకు చెప్పావా అక్క? అక్క 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 చెల్లి చెల్లి అక్క అక్క నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు? నిన్ను చూడాలనుందక్క, త్వరగా రా అక్క. అక్క ఇదిగో ఇప్పుడే వస్తున్నాను భాగి. ధూమ్ తదా ధూమ్ తదా. అయ్యో, ఈ రాజుగారు నన్ను ఎటు వెళ్లకుండా చేశారే, ఇప్పుడు ఎలా? నారాయణ నారాయణ ఇంద్రజ, ఈ నారదుల వారిని అడ్డు పెట్టుకుని భూలోకానికి జంప్ అయ్యి భాగి డెలివరీ అయ్యే వరకు తన పక్కనే ఉండాలి. నారాయణ నారాయణ. ఏమిటి ఇంద్రజ, నీవు ఇంకనూ ఈ నరకలోకమునందే ఉంటివి? మీ అమరపురికి వెళ్ళలేదా? నువ్వు మీ జనకుడిపై ఎప్పుడు అలిగినా కొద్ది రోజులే కదా. ఈసారెందులకు ఎన్ని రోజులు అలకపాన్ పెక్కితివి? మీరు అసలు నారదుల వారేనా? నారాయణ నారాయణ. అదేం ప్రశ్న తల్లి? నాకు తెలియక అడుగుతాను, మీరు నిజంగా నారదుల వారేనా లేక నాలాగా మారువేషంలో వచ్చారా?
నీవు మారువేషంలో ఉంటేవా? అవును, నేను ఇంద్రజని కాదు, ఆ? ఇంద్రుని కూతుర్ని కూడా కాదు. ఆహా. నా పేరు అరుంధతి. నేను మామూలు మనిషిని. అసత్యమాడకు తల్లి, మాతో పరాచకాలు వలదు. మీతో అబద్ధం చెప్పింది, పరాచకాలు ఆడింది ఆ రాజుగారు చిత్రగుప్తుల వారు. నేను నిజంగా మనిషినే, చచ్చి పైకొచ్చాను. అంటే నీవు చెప్పినది సత్యమేనా? యమధర్మరాజా వారు మాతో అసత్యమాడితేరా? ఎస్. హో, సమవర్తి మమ్ములనే వంచన చేసితేరా? పక్కా. మరి ఇందులో ఎటువంటి సందేహము లేదు కదా? షూర్. ఆ, ఆ, కానీ నీవు కూడా ఇంద్రజవనే చెప్పితేవే కదా? ఆ రాజుగారు గుప్తా గారు చెప్పమన్నారు. నేను మీతో అబద్ధం చెప్పాను, సారీ. ఇప్పుడు నిజం చెప్తున్నాను. నేను దేవకన్యని కాదు, మానవకాంతని. హన్నన్నన్నన్నన్. కానీ ఇది అసంభవమే బాలిక. ఒక మానవకాంత ఇన్ని దినములు నరకమనుండుట అసాధ్యం. ఎందుకు అసాధ్యం? నీవు మరణించి వచ్చిన మానవకాంతవే అయినచో ఒకటి నీకు ఇచ్చట శిక్ష అయినా వేయవలను, లేనిచో మరు జన్మకైనా పంపవలను. ఇవి రెండూ చేయలేదు అనినా ఏదో తిరకాస ఉన్నది బాలిక. ఆ, అది ఏమిటో పోయి యమధర్మరాజుని అడిగేదను. నారాయణ నారాయణ. ఏదో తిరకాసు జరిగిందా అంటే మరి ఏ కారణం లేకుండా నన్నెందుకు చంపినట్టు? అది మా తప్పిదము, అది మా తప్పిదము, అది మా తప్పిదము, అది మా నారద మునీంద్రుల వారు వచ్చి నన్ను చూస్తే ఏమవుతుంది? అది దేవరహస్యము బాలిక. సంథింగ్ రాంగ్. 24 గంటలు ఆ ఇంట్లోనే ఉంటారు. మీ వల్ల కానిది నా వల్ల ఏమవుతుంది? మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంతో మీరు వేసే ప్లాన్లలో నేను అంతే. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మేము ఆ ఇంట్లో ఏమీ చేయకుండా ఖాళీగా అయితే లేవు. కలకత్తాలో మీ ఇంటిని, ఆస్తుల్ని వెయిటింగ్ లో పెట్టి నువ్విక్కడ ఎంటీగా ఉన్నావు అన్న సంగతి మర్చిపోకు. నా పాప నాకు దక్కితేనే కదా నా ఆస్తి నాకు దక్కేది. పాప లేకుండా నేనేం చేసేది? పాపను చూపిస్తే నన్ను ఆశ పెట్టి అబద్ధం చెప్పి నీ ప్లాన్ కోసం నన్ను వాడుకున్నా. అవును, బాగి దాని కడుపులో ఉన్న బిడ్డ చస్తే నా పని నెరవేరుతుందని నీతో అలా చెప్పాను. కానీ బాగి బ్రతికిపోయింది. దాని బిడ్డ ఓ 10 రోజుల్లో బయటికి రాబోతుంది. నీ అవసరం కోసం ఏదైనా చెప్తావు, ఏదైనా చేస్తావని నాకు బాగా తెలుసు. అందుకే ఇకపై నీతో కలవాలనుకోవట్లేదు. నీ చావు నువ్వు చావు. ఆ బిడ్డ బయటికి వస్తే చచ్చేది నేను మాత్రమే కాదు, మనమందరం పోతాం. చెప్పు చంబా. అవును రణవీర్, పుట్టబోయే బిడ్డ వల్ల మనందరికీ ప్రమాదం ఉంది. అది మన పాలిట మృత్యు కాబోతుంది.